అలాగే కవిత కూడా నేను ఫస్ట్కే నేను మొండిదాన్ని, కానీ జైల్లో వేసి నన్ను ఇంకా జగమొండిగా తయారు చేశారు. నేను ఇప్పటి నుంచి నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను, వడ్డీతో సహా చెల్లిస్తాను అన్నారు. అవునవునవును. అంటే ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీలో అడ్వాంటేజ్ ఏంటంటే మిగతా ఏ నాయకులకి, ఏ పార్టీ నాయకులకి, మోడీ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, రాహుల్ గాంధీ కానివ్వండి, ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాక్చాతుర్యము, రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు ఈ కుటుంబంలో ఉన్నట్లుగా వేరే ఏ కుటుంబంలో మీరు చూడరు. మీరు ఇప్పుడు కేసీఆర్ గారిని అందరికీ తెలిసే విషయం అది. అవునవును. కేసీఆర్ ఎంత వాగ్దాటు ఉందో సరి సమానంగా మీకు కేటీఆర్ని చూడొచ్చు, అదేవిధంగా హరీష్ రావుని చూడొచ్చు. ఎవరు స్క్రిప్ట్ లేకున్నట్లే అన్ని మాట్లాడేస్తారు వాళ్ళు. కేటీఆర్, హరీష్ రావు, కవిత అందరూ కూడా అద్భుతంగా మాట్లాడగలుగుతారు. జనాల్ని అట్రాక్ట్ చేసేటువంటి వాయిస్, కమాండ్ ఉన్నటువంటి వ్యక్తులు ఈ యొక్క కుటుంబంలో ఉండడం అనేది కేసీఆర్కి, బీఆర్ఎస్కి ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. ఏదైతే ప్లస్ పాయింటో అదే మైనస్ పాయింట్ అయింది లాస్ట్ టైం ఎలక్షన్లో. కుటుంబ పాలన, ఇంట్లో వాళ్ళకి మాత్రమే ప్రియారిటీ, ఏ పని జరగాలన్నా ఆ నలుగురిని మాత్రమే కలవాలి. ఒక విధంగా చెప్పండి, హరీష్ రావుని పక్కన పెట్టి కేటీఆర్, కేసీఆర్, కవిత ఈ ముగ్గురు వల్లనే ఏదైనా పనులు అవుతాయి తప్పించి వేరే అటువంటి నాయకులకు కానీ మంత్రులకు కానీ ఎటువంటి అవకాశం వేయలేదు. అహంకారంతో పరిపాలించాడు అనేది బాగా నెగిటివ్ అయింది. అందుకే అధికారం కూడా కోల్పోయిందని చెప్పొచ్చు. కేసీఆర్ కూడా ఎమ్మెల్యేలతో కలిసేవాడు కాదు, ఎమ్మెల్యేలతో కాదు, కనీసం మినిస్టర్లతో కూడా. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బయట రావడానికి కూడా ప్రధాన కారణం అదే. చాలామంది మంత్రులు వాళ్ళ సన్నిహితులతో చెప్పుకున్న విషయాలు నాకు దృష్టి కూడా వచ్చాయి. వాల్యూ ఇవ్వడు ఆ డిపార్ట్మెంట్లో, ఆ యొక్క శాఖలో. పర్టికులర్ ఏదైతే ఇప్పుడు రవాణా శాఖ ఉందనుకోండి, రవాణా శాఖ మంత్రికి రవాణా శాఖలో పనులు చేసేటువంటి అవకాశం ఉండదు. అధికారులని ప్రశ్నించే అధికారం కానీ, అధికారులకు పని చెప్పేటువంటిది కానీ ఏదైనా కూడా ఈ యొక్క ఆ ముగ్గురు నుంచే జరుగుతుంది. ఏ జరిగినా ఆ ముగ్గురే చేయాలి. అటువంటి ప్రధానమైన విమర్శ ఉండటం వల్లనే ఈరోజు అధికారం కోల్పోయింది అని చెప్పడానికి అదొక ప్రధాన కారణం, డౌట్ లేదు ఆ విషయంలో. రేపటి నుంచి కేసీఆర్ బయటకు వస్తారంటారా? 100%. ఈ రోజే ఉంటుంది చూడండి. ఈ రోజు రేపటి 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఇంకా అసెంబ్లీ కూడా వస్తుంటాడు. ఇప్పటిదాకా అసెంబ్లీకి రాలే కదా. ఇక రాబోయే ఎలక్షన్ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా కేసీఆర్ కీలకమైనటువంటి ఉపన్యాసాలు కానివ్వండి, కౌంటర్ కానీ ఇచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎలా ఉండబోతుంది అంటారు? రేవంత్ రెడ్డికి ఒక విధంగా చెప్పాలంటే గడ్డు కాలమే అని చెప్పచ్చు. ఎందుకంటే రీసెంట్గా మీరు చూడండి, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్లో పెట్టారు. అవును. సో ఈ పెట్టే క్రమంలో ఇమీడియట్గా వీళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన ప్లేస్లో మీరు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతారా? ఇది ఒక రాజకీయాలకి కాదు, ఇది ఒక తెలంగాణ సెంటిమెంట్ అనేది బాగా తీసుకొచ్చారు. అది వెంటనే ఈరోజు భూమి పూజ ఉంది. అవును. సో అంటే ఆయన డైనమాలో పడి ఒక విధంగా మనం సేఫ్ గేమ్ ఆడాలి అనేటువంటిది స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది. సో దీన్ని మనం ఒక విధంగా చెప్పాలంటే కేసీఆర్ విజయం వైపు వెళ్ళేటువంటి ప్రయాణం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు ఒక విధంగా. అంటే ఇంకా మాకు 4.5 years దాకా టైం ఉంది, 4 years పైన టైం ఉంది. ఈ టైంలో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీజేపీ ఏదైనాటువంటి మంచి ఒక మాస్టర్ గేమ్ ఆడితే తప్పితే బీజేపీకి అవకాశాలు తక్కువ. అంటే ఎంపీ స్థానాల్లో 8 ఉన్నప్పటికి కూడా మన యొక్క ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఏంటంటే నేషనల్ పార్టీకి అంతగానం ఉండదు. ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బీజేపీ వేరే ప్రాంతీయ పార్టీతో ఎలయన్స్ కావడం కానివ్వండి, లేకుంటే ఏ విధంగా అయితే ఆంధ్రాలో ఏ విధంగా అయితే జనసేన టీడీపీతో కలిసి కూటమిగా ఉందో అటువంటి ప్లాన్ ఏమైనా మన తెలంగాణలో చేసే తప్పితే బీజేపీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పుంజుకోవడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ కవిత అరెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఇది కండిషన్ బెయిల్ కాదు, కంప్లీట్ బెయిల్గా. కేసు ఎప్పుడు తేలుతుందో అప్పటి వరకు. అవును. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఛార్జ్షీట్ అయిపోయింది. మీరు ఎటువంటి ఆధారాలు కూడా కవిత ద్వారా డబ్బులు వచ్చాయి, కవిత డబ్బులు ఇచ్చిందని ఎక్కడా లేదు, ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయారు. సో అలాంటప్పుడు ఇన్ని రోజులు ఎందుకు ఉంచారు? 164 రోజులు దాదాపు 5.5 నెలలు తను ఉంచారు, ఒక మహిళను కూడా చూడకుండా అనేసి. అదే ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది, ఈ కేసులో మహిళకి ఒక రకంగా పురుషుడికి ఒక రకంగా కాదు, ఆమె మహిళ అంటే మామూలు సాధారణ మహిళ కాదు, తను ఒక నాయకురాలు. సో ఒక రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి ఫ్యామిలీ, పలుకుబడినటువంటి వ్యక్తి కాబట్టి ఒక మహిళలాగా చూసి తనకి బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పింది ఢిల్లీ హైకోర్టు. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మహిళని మహిళలాగా చూడాలి, అది కాకుండా ఇన్ని రోజులు ఉంచాల్సిన అవసరం లేదు. ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసిన తర్వాత మీరు ఎటువంటి ప్రూఫ్స్ లేనప్పుడు ఆమె ఉంచడం కరెక్ట్ కాదు, ఇమీడియట్గా బెయిల్ ఇవ్వండి అని బెయిల్ ఇవ్వడం జరిగింది.